देवा बृहस्पति द्रवन्तैन्द्रश्चाग्निश्चराग्निश्चराश्वन्दारयनाश्रमो अयं मुहूर्ते राजा वरुणो द्रवन्देवा बृहस्पति नमः आदित्याय नमः ओं नारायणाय नमः ओं माधवाय नमः ओं गोविन्दाय नमो देवताय देवोपकारकाः ब्रह्मकर्मसमादास्थानो विचिन्तमोहतः परं मनारद परं मंत्र पवित्र प्रवदनो यस्मात् तस्मात् ममे स्यात् तस्यान्तं प्रयच्छमे वरदानकल्पाप्त सम्पूर्ण सकलफलावाप्तिरस्तु परं मनारद फलसिद्धिरस्तु देवीं वाचमदयन्तु देवास्तां विश्वरूपाः प्रसमावदन्ते ॐ ध्रुवन्ते राजा वरुणा ध्रुवन्ते मा बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राजा विशामयो ॐ ध्रुवन्ते राजा वरुणा ध्रुवन्ते मा बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राजसुन्दारयनाश्रमो अयं ఇప్పుడే మనం ప్రారంభించుకోవడం ద్వారా అది కూడా దగ్గర దగ్గర ఒక 875 మరి 1000 క్యూసిక్ల వరకు కూడా దాన్ని కూడా నీటిని పంప్ చేసుకుని అక్కడ కూడా 150,000 ఎకరాల వరకు కూడా అక్కడ కూడా సాగునీరు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి పురుషోత్తపట్నం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి దగ్గర దగ్గర 3500 క్యూసిక్ల నీరు వరకు కూడా మరి అవి కూడా ప్రారంభించి దాన్ని కూడా ఇమ్మీడియట్లీ అక్కడ రైతాంగానికి దగ్గర దగ్గర ఒక 2-3 లక్షల ఎకరాలు ఏదైతే ఉందో అక్కడ సాగునీరు అందించడంతో పాటు అక్కడ కూడా ఏదైతే ఏలేరు రిజర్వాయర్, ఎందుకంటే ఏలేరు రిజర్వాయర్ చూస్తే ఇప్పుడు కూడా డెడ్ స్టోరేజ్ గా వాటర్ లేదు, ఎందుకంటే అక్కడ కూడా రైన్స్ ఏమి కూడా లేకపోవడంతో ఏలేరు రిజర్వాయర్ కూడా డెడ్ స్టోరేజ్ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఏలేరు రిజర్వాయర్ లో నీరుంటేనే అటు ఏదైతే స్టీల్ ప్లాంట్ కి కానీ అదేవిధంగా విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత ఏదైతే ఇప్పుడు ఇమ్మీడియట్లీ మన పురుషోత్తపట్నం కూడా మరి పంప్స్ ఓపెన్ చేయడం ద్వారా మరి ఏదైతే ఆ యొక్క స్టేజ్ 2లో మనం ఆ యొక్క ఏలేరు రిజర్వాయర్ కూడా నీటిని పంప్ చేసుకోవడం ద్వారా ఏదైతే ఇక్కడ ఆయకట్టు అంటే ఇటు పెద్దాపురం పిఠాపురం వీటికి సంబంధించినటువంటి ఆయకట్టుకు నీరు అందించడమే కాకుండా ఏలేరు రిజర్వాయర్ నుంచి ఏదైతే ఉత్తరాంధ్రకు స్టీల్ ప్లాంట్ కు అదేవిధంగా విశాఖ కూడా డ్రింకింగ్ వాటర్ అందించేటువంటి అవకాశం జరుగుతుంది. అదేవిధంగా పుష్కరను కూడా ఈ రోజే మనం ఓపెన్ చేసుకుని అది కూడా దగ్గర దగ్గర 1200 క్యూసిక్ల నీరు వరకు కూడా పుష్కర్ నుంచి కూడా ఈ రోజు విడుదల చేయడానికి మరి ఈవేళ కూడా ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఈవేళ ఒక్క చుక్క నీరు కూడా విడుదల కాకూడదని ఫ్లడ్ మేనేజ్మెంట్ ని కరెక్ట్ గా అసెస్ చేసి, అంటే ఈవేళ ఫ్లడ్ వస్తుందంటే ఈ నిమిషంలోనే కాదు, 1 డే బిఫోరే మనం భద్రాచలంలో రీడింగ్ ఎంత ఉంది, రేపటికి పోలవరంకి ఎంత వస్తుంది, ధవళేశ్వరంకి ఎంత ఏదైతే మళ్ళీ మనం అవుట్ఫ్లో ఇవ్వగలుగుతాం అనేది ప్రతిదీ కూడా మా కలెక్టర్ గారు కానీ మా అధికారులు కానీ మేము కానీ సమన్వయంతో క్యాలిక్యులేట్ చేసుకుని వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేయడం ద్వారా ఈవేళ 4 ఎత్తిపోతలను కూడా ఒక్క రోజు మేము ప్రారంభిస్తున్నాం అని అంటే ఇది ఈ ప్రభుత్వంకి ఉన్నటువంటి ముందు చూపు సమర్థతకు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సమర్థతకు ఇది ఒక నిదర్శనం అనే విషయాన్ని మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఏదైతే మరి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొంత ఆలస్యం అవుతున్నా ఆ పోలవరం ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి కళలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏదైతే మరి ఇప్పుడు పట్టిసీమ ద్వారా మనం ఏదైతే కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వడం ద్వారా మరి ఆ కృష్ణా డెల్టాకు ఇవ్వాల్సిన నీరు శ్రీశైలంలో రేపు అక్కడ రిజర్వ్ చేసుకుని ఆ శ్రీశైలం నుంచి బ్యాక్ కి రాయలసీమకి ఇవ్వడం ద్వారా మరి ఏదైతే అటు రాయలసీమ ప్రజలకు న్యాయం చేయగలుగుతున్నాం ఈ పట్టిసీమ ద్వారా ఇప్పుడు ఇమీడియట్లీ. అదేవిధంగా ఏదైతే పురుషోత్తపట్నం ద్వారా ఏలేరు రిజర్వాయర్ ద్వారా అటు ఉత్తరాంధ్రకి విశాఖపట్నానికి మరి డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలుగుతూ ఉన్నాం. అంటే ఈవేళ ఈ పట్టిసీమ పురుషోత్తపట్నం ద్వారా మరి అటు ఉత్తరాంధ్రకు కానీ ఇటు రాయలసీమకు కూడా మరి నీరిచ్చి కొంతలో కొంతైనా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా ఆ ప్రజలు రైతులు యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ